స్పీడ్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ అమ్మాయి హాస్పిటల్కి వచ్చేసింది. చూస్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే, ఈయనకు సివియర్ హార్ట్ అటాక్, 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ఈయన బతకరు, ఇక్కడ చేయరు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు కడితేనే హాస్పిటల్లో చేర్చుకుంటాం, 24 గంటలు ఆపరేషన్ చేస్తా ఉన్నాం. ఈ అమ్మాయి చూస్తే అకౌంట్లో 500 రూపాయలు ఉంది. వాళ్ళ అమ్మని అడిగింది, వాళ్ళ అమ్మ మెడలో తాళి ఉంది. అమ్మ నీ తాళివమ్మ, అమ్మేసి డబ్బులు తీసుకొస్తుంటే, నాన్న నీకు చెప్పలేదు ఏమనుకోవద్దు, నిన్ను చదివించడానికి నీ విలాసాల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం చాలా ఖర్చు చేశానమ్మా, ఈ తాలిబొట్టు కూడా అమ్మేశాను, ఈ మెడలో ఉన్నది డూప్లికేట్ అమ్మ అని చెప్పారు. అమ్మ మనకేమైనా పొలాలు స్థలాలు ఉన్నాయా? లేదమ్మా, మనం పేదవాళ్ళము. బంధువులు ఎవరన్నా ఆదుకుంటారా? ఎవ్వరు ఆదుకోరు తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చెడిపోతే చూడాలనుకుంటారు కానీ బాగుపడితే ఎవ్వరు ఆదుకోలేరు. ఆఖరికి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఈ అమ్మ ఏడుస్తుంది. నాన్న స్ట్రెచర్ మీద పడుకొని విలవెల్లాడుతున్నాడు, గుండె చేతిలో పట్టుకొని. వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్లు, ఈ అమ్మాయి కళ్ళలో నీళ్లు. ఆయన ఏడుస్తున్నాడు, కళ్ళలో నీళ్లు కారిపోతాడు. ఏడుస్తున్నాడు తెలియలేదు, గుండె నొప్పికి విపరీతంగా అరుస్తున్నాడు. ఏం చేయాలో తెలియలే. చూస్తే వాళ్ళమ్మ ఏ కూతురుకు చేయకూడని పని ఒకటి చేసింది. 2 చేతులు దండం పెట్టి కూతురుకు, మీ నాన్న ప్రాణం కాపాడే, ఎట్ట తిరిగి నాన్న తీసుకురాయని చెప్పింది. ఈ అమ్మాయి చూస్తే అకౌంట్లో 500 ఉంది. ఏం జరిగింది తెలుసా? ఈ అమ్మాయి గతంలో 10th క్లాస్లో చదవక తప్పుడు మార్గంలో వెళ్ళి చెడ్డ పనులు చేసి చదువు ఆపేసి బట్టల కొట్టులో పనిచేస్తుంది. ఎంత తెలుసా అమ్మాయి జీతము? 8,000 రూపాయలు. కాపాడుకోలేదు, చూస్తుంది. గంటలు గడుస్తున్నాయి. ఫ్రెండ్స్ని అడిగింది, ఎవ్వరూ హెల్ప్ చేయలే. చూస్తూ ఉండగానే వాళ్ళ నాన్న విలువిల్లాడుతున్నాడు, ఈ అమ్మాయి చూస్తుంది, వాళ్ళ నాన్న చూస్తున్నాడు. వాళ్ళ నాన్న అట్లాగే కళ్ళు మూసేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 10 ఏళ్ళు అయింది ఈ సంఘటన. ఈ రోజు వరకు ఆ అమ్మాయి జన్మలో నవ్వలేదు. ఈరోజు 10 ఏళ్ళు అయిపోయింది, ఒక్కసారి నవ్వు లేదు, ఒక కొత్త డ్రెస్ వేసుకోలేదు, ఓ నగలు కొనుక్కోలేదు. ఎందుకు తెలుసా? 10th క్లాస్లో నేను తప్పు పని చేశాను, చదువును అగౌరవించాను, మా నాన్నను కాపాడుకోలేని బతుకు నాకెందుకు. ఒక్క చదువుకోని కారణంగా ఇంత శిక్ష అనుభవించింది. లిటరల్గా కన్నీళ్ళు వచ్చి ఏడ్చేస్తుంది. ఎప్పుడు ఈ రోజు మాట్లాడినా ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. మీరు అర్థం చేసుకోండి తల్లి. ఒక ఇంట్లో ఇట్లా జరిగింది, ఇంకో దగ్గర సేమ్ సిచ్యువేషన్. వాళ్ళ నాన్నగారు గుండె చేతిలో పట్టుకొని పడిపోయారు. పడిపోయిన వెంటనే వాళ్ళ అమ్మగారు కూతురుకు ఫోన్ చేశారు. చేసిన వెంటనే వాళ్ళ కూతురు రెస్పాండ్ అయ్యారు. అమ్మా నువ్వు కంగారు పడకు, నేనున్నానని చెప్పారు. ఈ అమ్మాయి ఏం భరోసా ఇచ్చింది తెలుసా? ఎందుకంత గ్యారంటీగా చెప్పింది తెలుసా? చదువును దైవ కార్యంలా భావించింది అమ్మాయి. చదువు తప్ప నాన్ సెన్స్, టైం వేస్ట్, పక్కదారులు ఏవి చూడలా, బ్రహ్మాండంగా చదువుకుంది. 10th క్లాస్ మంచి మార్క్స్, ఇంటర్మీడియట్ మంచి మార్క్స్, ఇంజనీరింగ్ సూపర్ మార్క్స్. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. 1,20,000 రూపాయల శాలరీ. 5 ఏళ్ళు గడిచింది. ఆ అమ్మాయి అకౌంట్లో 50 లక్షలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నాగానే, మనం వేడవద్దు, నాన్న నేను కాపాడతా చెప్పింది. వాళ్ళ మదర్ మాట్లాడుతున్నాగానే ఫోన్లో 10 లక్షలు పడిపోయాయి. అమ్మ నాన్న ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు, 5 లక్షలు కట్టి ఆపరేషన్ సిద్ధంగా చేయి, ఈలోపు నేను వచ్చేస్తా. కారు వేసుకొని వచ్చేసింది బెంగళూరు నుంచి. వచ్చేసిందా? డాక్టర్తో ఒక మాట చెప్పింది. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలా, మా నాన్నను పసిబిడ్డలాగా బయటికి తీసుకురండి, మా నాన్నకేం కాకూడదు, మా నాన్న నాకు కావాలి అని చెప్పింది. ఆపరేషన్ జరిగింది, బయటికి తీసుకొచ్చారు. 5 రోజులు మొత్తం సెట్ అయిపోయింది. వాళ్ళ నాన్న స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్న కూతురు మామ ఒకసారి ఇట్లా చూశారు, కళ్ళల్లోంచి నీళ్లు రాలిపోయి వాళ్ళ నాన్నకు. ఈ అమ్మాయి ప్రేమగా నాన్న కళ్ళు తుడుస్తూ, నాన్న ఏడవద్దు నాన్న, నేను మీ అమ్మని నాన్న, నిన్ను కాపాడుకుంటాను నాన్న, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఏమి కానివ్వను నాన్న అని చెప్పి. మన ఇంట్లో పొరపాటు ఇట్లా జరిగితే ఏ సిచ్యువేషన్ లో ఉండాలనుకుంటారు? ఫస్టా సెకండా? నాన్న మీకు ఈ రోజుకు టైం ఉంది, నేను చెప్పిన 2 దారుల్లో ఒక దారిలో నువ్వు ఉంటావు, నేను చెప్పిన 2 దారుల్లో ఒక దారిలో నువ్వు ఉంటావు. ఫస్ట్ కేసులో ఉండాలనుకున్నావా, సెకండ్ క్లాస్లో ఉన్నావు అనుకున్నా, డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పింది ఒట్టి మాటలు కాదు, లైవ్ లో చూసిన సిచ్యువేషన్స్. ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు తల్లి 10th ఇంటర్ పిల్లలకు 5 ఏళ్ళు డిసైడ్ చేస్తాయి నీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలనేసి. నేను చెప్పిన దాంట్లో
ఫస్ట్ కేసు వద్దు సెకండ్ కేసు ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి 10th కి ఇంటర్ పిల్లలు సెకండ్ వేస్ట్ అవ్వకుండా చదవండి, నాట్ మినిట్, సెకండ్ వేస్ట్ అవ్వకుండా చదవండి. స్నానం చేస్తూ చదువుకోండి, భోజనం చేస్తూ చదువుకోండి, పడుకొని చదువుకోండి. ఈ సిస్టమ్ అంతా నెక్స్ట్ సెషన్లో మీకు నేర్పిస్తాం. ఓకేనా? నచ్చిందా? వస్తారా? రైట్. ఫైనల్గా 2 మాటలు చెప్తాను, మంచి మాటలు తల్లి. ఒకటి, చదువుకుంటేనే గౌరవం. నువ్వు అందంగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, ఏ కులం మతం జాతి అయినా